ఇక్కడ వరంగల్లో గుడిలో దేవుడి పాటలు పెట్టారని చెప్పి ఒక పూజారి గారిని గుడిలోకి వెళ్ళి ఒక ముస్లిం వ్యక్తి చంపేశాడు. అయిపోయింది. మొన్న కర్నూలు ఓంకార క్షేత్రంలో చూసుకుంటే ఒక పాలక మండలి చైర్మన్ ఒక అర్చకుడిని కొరడాలతో కుట్టాడు గుళ్ళోని. ఇంత జరిగిన తర్వాత కూడా ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు కూడా క్షాత్రం బయటకు రాకపోతే ఇంక ఎలాగంటున్నా, ఇంకెప్పుడు అర్చక స్వాములు బయటకు వచ్చేది, ఇంకెప్పుడు అర్చక వ్యవస్థ బలపడేది? ఎందుకంటే అర్చకులు అనేది కేవలం ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించింది కాదు, హిందూ ధర్మానికి సంబంధించిన వ్యవస్థ. హిందూ సంఘాలుగా హిందూ సంస్థలుగా మేమంతా కూడా ముందుంటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ కోసం. వాళ్ళు బయటకు రావటం ఆలస్యం. ఇప్పుడు ఈ అర్చకుల్లో కూడా సమిష్టిగా కనెక్టివిటీ లేకుండా ఏ గుళ్ళో వాళ్ళు హడావుడిగా ఉన్నారండి. గుళ్ళు వదిలిపెట్టి విధులు వదిలిపెట్టి వీళ్ళందరికీ అప్రాప్రియేట్ కనెక్టివిటీ పాయింట్ లేదు ఓ ఉద్యమం చేయడానికి వచ్చిన ఒక్కసారి నీ ఉద్యోగం ఆర్టీసీ సమ్మెల్ లాంటివి బయట ఇంకొక రాష్ట్రాలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండి. నేను ఒక పార్టీని ఎప్పుడూ వంకపెట్టాను. పెద్ద గ్రూపులుగా వచ్చినటువంటి వాళ్ళవే నడవకపోతే ఈ అర్చకులు ఎంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళకుండే జీతాలు ఎంత, వాళ్ళని నాకు తెలిసి బ్రాహ్మణానాం అనేకత్వం అనేది మొదటి నుంచి ఉన్న సిద్ధాంతం. ఈ అనేకత్వంలో కూడా మీరు అంటున్నారు మాలాంటి సంఘాలు అని, మీ సంఘాల నుంచి పిలిపించిన వస్తున్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ. హిందువుల్లో జాగృతి చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ప్రతి వాడు గంటలు ఉపన్యాసం ఇవ్వగలడు, కానీ ఒక్క 2 నిమిషాలు ఫీల్డ్లోకి వచ్చి నిల్చోలేడు. ఫీల్డ్లోకి వచ్చి నిల్చుండేటటువంటి స్వభావం ఎప్పుడు అందరికీ వస్తుందో, ఎప్పుడు మన ధర్మం కోసం మనం బయటికి వెళ్ళైనా సరే పోరాడి మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మన పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇతరమైనటువంటి వాటికి తీసుకెళ్ళి నలిపేస్తారు అనే విషయం తెలియదో అప్పటిదాకా మనం ఎంతసేపు ఉన్నా నా కుటుంబము నా ఇంట్లో ఎట్లా ఉంది, నేను తీసుకొచ్చానా లేదా, ఇంట్లో కూర్చొని టీవీ చూసి ఎంత దుర్మార్గం దారుణం అని మాట్లాడుకుండేవాడే తప్ప ఫీల్డ్లోకి వచ్చి లోపల ఉండేటటువంటి ఆక్రోశాన్ని, బాధని, ఆ ఉక్రోషాన్ని బయటికి చెప్పేటటువంటి స్థితి హిందూ సమాజంలోనే లేదు. మీరు మొత్తం హిందూ సమాజంలో లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చాడు సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అని ఓ మాట అనేసాడు ఆయన, అనేసి పెద్ద ఇచ్చేశారు. ఆ వర్గం పోరాడుతుంటే ఇది మొత్తం హిందూ ధర్మానికి సంబంధించిందని మిగతా అందరూ అనుకోవట్లేదే. వాళ్ళు కూడా వర్గంగా పోరాటం చేస్తున్నారు. ఇగో కమ్మ వర్గాన్ని చీల్చు, కాపు వర్గాన్ని చీల్చు, రెడ్డి వర్గాన్ని చీల్చు, బ్రాహ్మణ వర్గాన్ని చీల్చు, వైశ్య వర్గాన్ని చీల్చు, క్షత్రియ వర్గాన్ని చీల్చు, ఇట్లా ముక్కలు కింద చీలుస్తున్నారు. రాముడి తలకాయని అక్కడ తీసేస్తే దాన్ని తీసుకొని వెళ్ళి ఒక క్షత్రియ సామాజిక వర్గానికే సంబంధించిన గొడవ కింద మారిపోయే స్థాయికి తెచ్చారు. చివరికి క్షత్రియులు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మేము కత్తి పట్టుకొని యుద్ధం చేయాలా అని అనేటటువంటి స్థితి. అసలు అది క్షత్రియులేమిటండి? రాముడికి అపచారం జరిగిందా మొత్తం హిందూ సమాజం వెళ్ళి తగలేసి పని పూర్తి చేసుకొని రావాలి. ఆ ధైర్యము, ఆ తెగువ, ఆ మొత్తము సమిష్టిగా కలవడం అనేది లేదు. అంటే రాముడి కంటే కూడా ధర్మంలో పార్టీ గొప్పది అని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు, మరి హిందూ ధర్మానికి సంబంధించి యాంటీ జరుగుతుంటే ఇటు పార్టీలో కానీ 2 పార్టీల్లో, ఒక పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు వచ్చారండి బయటికి? పార్టీలో నుంచి ఎవరైనా వచ్చారా? లేదు. అంటే ఎక్కడో మన యొక్క వ్యవస్థలోనే తేడా ఉంది. ఆ వ్యవస్థని దిద్దుకొని మూకుమ్ముడిగా ఫస్ట్ దేవుడు, తర్వాతే మిగతాది. మళ్ళీ వీళ్ళు నామినేషన్స్ చేయడానికి వెళ్ళేటప్పుడు ముందు దేవుడి గుడికి వెళ్తారు, పూజలు చేయించుకుంటారు, మొక్కుకుంటారు, యజ్ఞాలు చేయించుకుంటారు, వాళ్లే పూజలు చేయించుకుంటారు. కానీ హిందూ ధర్మానికి ఏదైనా జరిగితే మాత్రం ఒక్క నాయకుడు రాడు, ఒక్కడు బయటికి రాడు.